సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ఈ ఎలక్షన్లో చాలా పద్ధతిగా, చాలా సజావుగా, ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా జిల్లాలో ఇలా కూడా ఎలక్షన్ జరుగుతాయి అన్నట్టుగా ఈ ఎలక్షన్ జరిగింది. రాష్ట్రం మొత్తం జిల్లాలో ఏం జరిగిపోతుందో, కొండయ్య నిలబడతాడా లేదా అని మీలో కూడా చాలా మందికి అనుమానాలు వచ్చాయి. కానీ ఆ పరిస్థితి నుంచి మనం తిరిగి గెలుపు దాకా రావడం జరిగిందంటే ఒక ఎక్స్పీరియన్స్. దాదాపుగా 30-35 సంవత్సరాలు సుదీర్ఘంగా వ్యాపారం చేయడం, రాజకీయాలు మొత్తం, ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టడం, అనేక రకాల సంబంధాలతో ఈ ఎలక్షన్ జరిగింది. ఈ ఎలక్షన్లో ఇక్కడ ఉన్నారా లేదా అనేది కాదు, ఎవరైతే ఈ ఎలక్షన్లో నాకు సహకరించి నన్ను ఈరోజు చీరాల ఎమ్మెల్యేగా నిలబెట్టారో వాళ్ళందరికీ కూడా ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ఈరోజు నన్ను మీరు గౌరవప్రదంగా చూశారు. సహజంగా వర్తకుల్లో చాలాసార్లు గమనించా, నా చిన్నప్పటి నుంచి కూడా గమనించాను. అయితే వాళ్ళ వారిలో మిగిలినటువంటి వాళ్ళు కూడా ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఒక 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 5 రూపాయలు 2 రూపాయలు తీసుకుంటారు. ఆ మార్గాన్ని మనం ఎదుర్కొంటే ఇదేమి మీరు పూర్తిగా ఇబ్బంది పడే పని అయితే చేయకూడదు. ధర్మాన్ని కూడా నన్ను మారని ధర్మం వల్ల చేయడమని మనం విన్నాం. ధర్మం చేసేటప్పుడు కూడా తనకంటే కెపాసిటీ ఉన్నాడు కదా ఆశయం. నా ప్రయాణం అంతా కూడా అదే దిశలో నడుస్తుంది. సరే, అందరినీ కలుపుకొని పోవాల్సిన అవసరం ఉంటుంది. అయితే కలుపుకొని పోవడానికి నా దగ్గర ఉన్న కేడర్ కూడా దాకా పోరాటం చేసుకుంటారు కాబట్టి కాస్త సమయం వస్తే అందరూ కలిసి ప్రయాణం చేస్తారు. మరి చీరాలలో గత 2 సంవత్సరాల నుంచి ఎంఎం కొండయ్య గారు ఇన్ఛార్జిగా ఉండి ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి పార్టీ కేడర్ అంతా వేరే వైపు వెళ్ళిపోయినా కూడా వారు పట్టు విడమన విక్రమార్కుల్లాగా చీరాలలో అన్ని గ్రామాలు తిరిగి మొన్న జరిగిన ఎలక్షన్లో వారి 2 కుమారులతో పాటు వారి కుమార్తె కూడా, అలానే వాళ్ళ కొడుకు బావమరిది గారు సినీ యాక్టర్ నితీష్, ఆ అబ్బాయి కూడా మరి కష్టపడి తిరిగి గత ఎన్నికల్లో 22,558 ఓట్ల మెజార్టీతో మరి చీరాలలో వారిని గెలిచినందుకు మా చీరాల ప్రజల తరపున వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏ సేవా కార్యక్రమం చేయాలన్నా 10 నిమిషాల వ్యవధిలో పేదలకు సహాయం చేయడానికి ముందుకు వస్తూ చీరాల్లో 2వదిగా సేవా సంస్థగా నిలబడింది. ఇటువంటి సేవా సంస్థను గుర్తించి ఈరోజు మన చీరాల శాసనసభ్యులు ఎంఎం కొండయ్య గారు ఆత్మీయ సభకు విచ్చేసి అత్యంత విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దీంట్లో భాగంగా మా ప్రెసిడెంట్ గారు పోలదాస్ రామకృష్ణ గారి సారథ్యంలో సేవా కార్యక్రమాలు, వివిధ సేవా కార్యక్రమాలు చాలా బాగా జరుగుతున్నాయి. అందరం సమిష్టిగా మేమందరం సభ్యులు ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నాం. మరిన్ని కార్యక్రమాలు చేస్తాం, మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేస్తాం. అన్నా క్యాంటీన్ కూడా ఈరోజు మమ్మల్ని సహకరించమని అడిగారు. మా సభ్యులు కొంతమంది వాగ్దానం చేసి ఉన్నారు. కనుక చీరాల్లో మాకు చేతనైనంత వరకు సహాయం చేయడానికి మేము ముందుకు వచ్చున్నాం. వాకర్స్ అసోసియేషన్ వాళ్ళు గ్రౌండ్ పరంగా ఉన్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులను తెలియజేయటం, దానికైనా సభాముఖంగానే ఓకే చేసి ఇవన్నీ నా పరిధిలో ఉన్నాయి, నేను చేస్తాను, మీరు కూర్చోడానికి, వాకర్స్ కూర్చోడానికి కావాల్సినటువంటి బెంచీలని మీరే దాతల ద్వారా వాళ్ళ పేర్లు వేసుకొని ఏర్పాటు చేసుకోవచ్చు. అన్నీ ప్రభుత్వ పరంగానే చేయాలనేది సాధ్యం కాదు కాబట్టి మీ వంతుగా మీరు చెయ్యండి, మా వంతుగా మేము చేస్తాం. అలాగే చీరాలకి మణిదీపమైనటువంటి రామాపురం బీచ్ని డెవలప్ చేయడానికి అంటే ఒక స్ట్రిప్ని సెలెక్ట్ చేసి ఆ స్ట్రిప్లో ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళు అలాగే వచ్చే టూరిస్టులందరూ సేద తీరడానికి, ఆహ్లాదం పంచడానికి కావాల్సిన ఏర్పాట్లు మేము చేయాలనే నిర్ణయానికి వచ్చాం. దీనికి మా రామకృష్ణ గారికి మనం అనుకున్న విషయాలకి మీరు ఒక వివరముగా సార్ మీ యొక్క ఉద్దేశాలు ఈ విధంగా చెప్పి ఉన్నారు. మీరు మేము ఇద్దరం సహకరించి పని పూర్తి చేసుకుందాం అనుకునే దాంట్లో
మేము ఎలాంటి పాత్ర వహించాలనే దాన్ని మీరు కూడా మాకు ఒక్కసారి తెలియపరిస్తే దానికి అనుకూలంగా మనం ఏదైతే మాట్లాడుకున్నామో వాటిని కార్యరూపంలో తెచ్చుకొని ఆ పనులు చేసుకోవడానికి ఇతర సహకారంతో చేసుకుందామని మా మనవి.